విడలూరు మండలంలో జరిగిన సంఘ బంధాల అక్రమాలపై విచారణ జరుపుతున్నామని, మరో వారం రోజుల్లో వివరాలు తెలుపుతామని ఏపీఎం వెంకమ్మ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు అంశాలపై తాము పరిశీలన చేస్తున్నామని, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయాలు ఆరా తీస్తున్నామని, త్వరలోనే మీకు అన్ని వివరాలు తెలియజేస్తామని ఆమె పేర్కొన్నారు. మేడం, ఏం లేదు, మీ మీద 1,16,000 రూపాయలు నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నా మీద ఇట్లా ఇబ్బంది వచ్చింది, ఆరోపణలు వచ్చాయని ఆమె చెప్పారు. దాని వివరణ కోసం మేము వచ్చాం. ఆ వివరణ మీరు చెప్తే చెప్తానన్నాను. ఏమనంటే 3వ సంబంధం లెక్కలు సీసీ గారు చూశారు, 4వ సంబంధం లెక్క ఆమె కూడా లెటర్ ఇచ్చింది. ఎందుకంటే నా సంబంధం కూడా లెక్కలు చూడండి, 2 చూసిన తర్వాత మేము సెటిల్ చేస్తామని చెప్పాము, చేయమని చెప్పలేదు. అంతకుమించి ఇంకా నేనైతే లెక్కలు చూడగా నేను చెప్పలేదు. వారు ఆమె భవనం వచ్చి మీకు ఏం కంప్లైంట్ ఇచ్చింది మేడం? నా సంబంధం నుంచి డబ్బులు వెళ్ళాయండి, పలానా సంబంధానికి చెప్పించింది. ఆమె ఇచ్చింది నా సంబంధంలో ఇంత డబ్బులు ఉండాలి, అవి వేరే సంబంధానికి వెళ్ళాయి, నాకు తిరిగి రావాలి మేడం అని చెప్పింది. మేడం చెప్పి ఎన్ని రోజులు అయి ఉంటుంది మేడం? ఇప్పుడు మాకు నిన్న కూడా సండే, నిన్న కూడా ట్రైనింగ్ ఉందండి. మామూలు వరుసగా ఏదో ఒక మీటింగ్లు పెడుతూనే ఉన్నారు. మామూలుగా లెక్కలు డబ్బులు కదా, అవి లెక్కలు చూసి చెప్తానన్నాను. చెప్పనైతే చెప్పమని చెప్పలేదు. ఇప్పుడు ఆమె ఇచ్చినట్టు ఈమె కూడా ఇచ్చింది. ఏమని నా సంబంధంలో కూడా నేను ఎక్కువ అంటే 3, 4 సంబంధాలు సుజాత అండ్ భవాని అది ఇవ్వాలండి సార్, రిక్వెస్ట్. అది బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి, మనం చెప్పలేము సార్. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేదని ఓన్లీ బ్యాంక్ స్టేట్మెంట్లని తెలుస్తుంది, ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి. అందుకోసమే 3 వెరిఫై చేసేసాం, 4 కూడా వెరిఫై చేసి మొత్తం మీకు ఎవరికి కట్టాలంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కట్టిస్తాం. ఇక్కడ మాట్లాడుతూ నేను ఒకవేళ నాకేమన్నా నేను 4 years 3 years అయితే నాకు వీళ్ళు అనేది నేను కొత్త కాబట్టి నాకు ఎవరితో కూడా లేదు. ఎందుకంటే నేను ఉండను కూడా మామూలుగా కూడా, ఎందుకంటే మనం ఇంకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలతో వెళ్ళిపోతూ ఉంటాము. అందుకోసమే 3 చూసిన తర్వాత 4 చూసి ఖచ్చితంగా ఎవరికి రావాల్సింటే వాళ్ళకైతే ఇప్పిస్తాము. కాకపోతే అది చూడాలి అంటే ఒక్కరు చూడలేదు, 2 ముగ్గురిని, అంటే ఇక్కడ 3 సీసీలు ఉన్నారు, వాళ్ళ 3తో చెప్పాం, మీరు 3 చూడండి, మీ వల్ల కాకపోతే మేము పై స్థాయికి వెళ్ళి ఎవరైనా రిపోర్ట్ తెచ్చుకుంటాము అని చెప్పాం. వాళ్ళు చూసి వాళ్ళకి కూడా కొంచెం పని ఉండేది, ఇప్పుడు కూడా అబ్బాయికి చేస్తూ వస్తూ ఉన్నారన్నారు. చూసి చెప్తాం, ఎందుకంటే నా వైపు నుంచి అయితే ఎవరికి రావాలన్నా ఖచ్చితంగా ఇప్పించి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ సమక్షంలోనే ఇప్పిస్తాను. అంతకు మించి నేనైతే ఏం చేయలేను. అది నేను ఎలా చెప్పగలుగుతాను సార్? 2006లో జాయిన్ అయితే 2022 దాకా ఆమె కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి హరిబాబు ఏపీఎం ఆమె మీద అవినీతి ఆరోపణలు చూపించి 48,000 రూపాయలు డబ్బులు కట్టించుకుని ఆమెని మన ఆఫీస్ నుంచి సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించారు. తర్వాత వచ్చేసి మొన్న 2024లో మళ్ళా భవనమ్మ రీజాయిన్ అయింది. మీరు ఉన్నప్పుడే ఓకే. ఇప్పుడు ఆమె ఇక్కడ మండలంలో ఎంత మాత్రం అనేది ప్రతి ఒక్క అధికారికి తెలుసు. కావాలని ఖర్చుపూర్వకంగా చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఆమె రిపోర్ట్ ఇస్తే 1,16,000 రూపాయలు ఈ విధంగా పక్కదారికి మళ్ళించారని రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? భవాని ఎందుకు ఇచ్చింది? అవినీతి జరిగితేనే కదా, ఆమె సంఘబంధం నుంచి జరిగితేనే కదా. ఆమె రీజాయినింగ్ ఎప్పుడు? 2024 రీజాయినింగ్ జరిగినా మీకు మొన్న లెటర్ ఇచ్చారు. ఆ మొత్తం తెలుసు పెట్టుకునే దానికి, ఆమె కలగనేదానికి ఆ సమయం పట్టింది. మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఆ డబ్బులు కూడా ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? మీ సీసీకి తెలియకుండా, మీకు తెలియకుండా ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? సీసీలు చూస్తారు అంటే సీసీ గారు చూస్తారు అంటే ఏపీఎం కూడా సీసీలు కదవాలి. గ్రామ స్థాయి అంటే సీసీలకి కొన్ని క్లస్టర్లు ఉంటాయి సార్. చెప్పకుండా సీసీ ఎలా చేస్తారు? ఇంకా నాకు చెప్పేదాన్ని మామూలుగా సీసీ గారు ఏదైనా సీసీకి మనం కంప్లైంట్ వస్తే నేను చర్య తీసుకోవాలి, కానీ సీసీ నాకు చెప్పరు. ఎందుకంటే ఆ గ్రామంలో స్త్రీని మేడం గారు వచ్చారా? వచ్చి మాట్లాడినప్పుడు భవనం మీరందరూ దౌర్జన్యం చేశారా? నేను అసలు భవనం దౌర్జన్యం చేయలేదండి. చేయకపోతే ఇప్పుడు రిటర్న్ గా మేము ఎవిడెన్స్ చూపించమంటారా? సార్ చూపించాను. ఇప్పుడు మామూలుగా అంటే సార్ నేనైతే మేడం ఒక ఏపీఎం గా మీరు ఇట్లా నాకు ఇచ్చిన
కంప్లైంట్ అది ఏపీఎంగా నేను ఇద్దరు పక్కన ఎవరి దగ్గర డబ్బులు మిస్ అయ్యిందో అది ఖచ్చితంగా చేసి చూస్తాను. ఒక భవానమ్మ విషయమే కాదు, ఇంకా ఇట్లాంటి అభియోగాలు చాలా ఉన్నాయంట. అవన్నీ ఉన్నాయా లేదా, వాస్తవాలా కాదా? మీరు వచ్చారు, నాకు ఎవరైనా మీరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది కానీ లేకపోతే తెలియదు కదా సార్. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చి మేడం మాకు న్యాయం చేయండి అంటే అప్పుడు చేయకపోతే అప్పుడు మీరు అడగండి. వాళ్ళిద్దరు వచ్చింది ఏంటి, ఈ సంఘబంధంలో ఆ సంఘబంధంలో అని. అందుకని నేను నా వైపు నుంచి అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే అది చెయ్యాలి, అది ఏపీఎంగా మండల స్థాయిలో నేను చేస్తాను. కాకపోతే 3-4 సంఘబంధాలు 2 సంఘబంధాలు లెక్కలు చూసి ఎవరు కట్టాల్సింటే వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కట్టిస్తాను. అంతకు మించి అంటే ఎందుకంటే నేను నా పీరియడ్ కాకపోయినా ఆ మాట అనుకుంటుంది. ఎందుకంటే ఎవరు ఉన్నా సరే జాయిన్ అవుతానే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చూడాల్సింది కాబట్టి ఖచ్చితంగా నా పీరియడ్లో అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇప్పుడు జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే లెక్కలు చూడాలి, అంటే మామూలుగా స్టేట్మెంట్స్ తీసుకొని చూడాలి. ఫైనాన్స్ సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను మేడం అడిగి ఇక్కడికి వచ్చాను. కొంచెం అర్జెంట్ పని ఉందంటే అక్కడ సైన్ పెట్టేసి మేడం అడిగి ఇక్కడికి వచ్చాను. బదిలీ చేసేసినప్పుడు చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉందా లేదా? చెప్పాలి, కాబట్టి కొందరు చెప్తున్నారు, కొందరు చెప్పట్లేదు. అంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాలే కదా సార్. ఇప్పుడైతే నేను వచ్చిన భవానమ్మ ఇచ్చారు అదే విధంగా రిటర్న్ గా ఇంకొక విఓ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు 2 అర్జీలు సమస్యాత్మకంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? ప్రత్యేక అధికారులు మీరు ఎందుకు పెట్టలేకపోతే ఇంతవరకు కూడా మీ మేడం టైం అంతా ఇప్పుడు నాకు రాలేదు. ఎందుకంటే లీవ్ లెటర్ నేను పెట్టుకున్నాడా? టైం చెప్పండి మేడం. ఇప్పుడు టైం ఎంత మేడం? 11:40 ఇంకా సీసీ గారు రాకపోతే చెప్పారా లేట్ గా వస్తామని? అంటే రోజు ఇంతేనా? ఇది తమ ఉద్యోగం ఎక్కడ అర్థమైపోయింది. నేనేమన్నానంటే దాన్ని మీరు ఇమిడియట్లీ యాక్షన్గా మీరు ఏం చెప్తారు చెప్పండి. మేడం, ఈ అభియోగం మీ మీద వచ్చింది. ఈ అభియోగానికి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు భవనమ్మ వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చారు, ఆ వేరే వాళ్ళు వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చారు అన్నారు. దానికి పూర్తి క్లారిటీ మాకేం చెప్తారు? ఇప్పుడు మామూలుగా 3వ సంఘబంధం లెక్కలు చూస్తాను, 4వ సంఘబంధం లెక్కలు చూస్తాను. ఎవరి దగ్గర అంటే ఖచ్చితంగా కట్టాలి అంటే మీరు అందరూ వచ్చారు కదా, మీ సమక్షంలోనే మళ్ళీ కూడా నేను దాన్ని సాల్వ్. ఇది ఎన్ని రోజులు పట్టొచ్చు మేడం? కనీసం ఇప్పుడు మాకు ఒక పనే కదా సార్, సుమారుగా ఈరోజు సోమవారం కదా సార్, సాటర్డేలో కృషి చేస్తాం. వారం లోపల అంటే 2 వారాలు మొత్తం 2 వారాలు సార్. అంటే మీకు తెలిసి ఫీల్డ్ లో ఒక్కోసారి ఉంటాయి, అన్ని ఒకేసారి ఉండవు కదా సార్. ఇప్పుడు ఒక్క పనే కాదు కదా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. అంటే లెక్కలు చూసేవాళ్ళు వాళ్ళు చూడకపోతే నేను పెట్టుకుంటాను. ఒక లెటర్ పెట్టి పీడీ గారి సమక్షంలో ఆమె మీద దౌర్జన్యం ఏర్పడ్డారు. ఎంత దాన్ని ఆలోచించండి. ఒక ఏపీఎంగా మీరు కూడా మీరు దాన్ని అడ్డుకోలేనటువంటి పరిస్థితి సార్. అడ్డుకోకుండా ఉండేదంటూ ఆమెకి మామూలుగా సార్ రిక్వెస్ట్ సార్ జీతం ఇచ్చాము, జీతం ఇచ్చాము ఆమెకి. మేడం, అదే మేము వచ్చింది 1,16,000 రూపాయలు గోల్మాల్ జరిగింది. దాని వివరణ కనుక్కోవడానికి వచ్చాము. మీరు శుక్రవారం సాధ్యమైనంత తొందరలో చేసే మనకి మేము ప్రయత్నిస్తానని చెప్తున్నారు.